కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. సమావేశం జరుగుతుండగా నేతలు గొడవ పడ్డారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే అక్బర్, సమీర్ అనుచరులు గాంధీ భవన్ వద్ద గొడవకు దిగారు. అధ్యక్ష పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గాంధీ భవన్ దగ్గర గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? గాంధీ భవన్ గొడవ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొత్తానికి 2 సార్లు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఘర్షణ దిగినటువంటి పరిస్థితి మనం చూసాము. బాయాబాయికి దిగారు. మలకపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి షేక్ అక్బర్, అదేవిధంగా సమీర్ వలీ ఉల్లా ఖాన్ ఇద్దరు వర్గాల మధ్య డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ నడుస్తా ఉంది. ఒకరు మలకపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా, మరొకరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు హైదరాబాద్ డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. త్వరలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం జరగబోతున్నటువంటి నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడతా ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారు ఘర్షణ దిగడం జరిగింది. మాకంటూ పదవుల విషయంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మొదట పిసిసికి సంబంధించినటువంటి నేతలు వారిని నచ్చజెప్పి ఇరు వర్గాల నేతలు మాట్లాడుకునే ప్రయత్నం చేయించారు. కానీ తిరిగి మరోసారి ఘర్షణకు దిగారు. పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న నేపథ్యంలో పిసిసి ఉపాధ్యక్షుడు కుమార్ రావు జోక్యం చేసుకొని, మీకు ఘర్షణ ఉంటే బయట చూసుకోవాలి కానీ గాంధీ భవన్ లో గొడవలు దిగొద్దని చెప్పినటువంటి పరిస్థితి చూసాము. అయితే వైపు పిసిసి క్రమశిక్షణ సంఘం సమావేశం మల్లురవి అధ్యక్షన జరుగుతా ఉంది. పార్టీలో జరుగుతున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, గొడవలకు సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతున్నానే మలకపేట నేతలు బాహాబాయికి దిగడం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నా. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల 2 రోజుల క్రితమే జరిగినటువంటి పిఎసి సమావేశంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ధర్నా చేపట్టిన విధానాన్ని ఆయన తప్పుపట్టారు. గాంధీ భవన్ లో గొడవలు కానీ ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని నేతలకు ఆదేశించారు. అయినప్పటికీ 2 రోజుల్లోనే కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వేదికగా ఘర్షణ దిగడం పార్టీలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. प्लीज एको एको अरे प्लीज ना प्लीज बोले ना राजू ना प्लीज ना वो ना बोले ना रिक्वेस्ट करे ना प्लीज हाथ जोड़ के बोल रहे प्लीज सीनियर हमारा सीनियर बेटा बहुत माట్లాడుతూ మధ్య ఇదివాళ్ళ బాలు నా నా మనిషి మాట సార్ చేతులు డోర్ తీసుకుని ప్లీజ్